25 years పరిచర్యలో, దేవునిలో ఎక్స్పీరియన్స్లో నేను కొన్ని వందల మందిని చూసింటా. బాబు జాగ్రత్త జాగ్రత్త, నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు అంటే మేము బ్యాలెన్స్ చేస్తాం అన్నారు. ఇంపాసిబుల్, అది. పడిపోయారు చాలామంది. ఎటు పడిపోయారు? ఇటు పడిపోలే, అటు పడిపోతారు. కొంతమంది కొద్ది రోజులు ధనాన్ని సంపాదించుకొని తర్వాత వచ్చి మేము దేవుని వెంబడిస్తాం అన్నారు. నో, ఆ కొద్ది రోజులు సంపాదించుకుంటాం అనేది జీవితాంతం సంపాదించుకున్నా నెరవేరదు. అందుకే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి డబ్బును. అది సేవకుడైనా, విశ్వాసులైనా, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే సాతానుడు వాడే ఆయుధాల్లో ప్రధానమైన ఆయుధం డబ్బు, సంపదలు, ఆస్తులు, అంతస్తులు.